మీడియా మిత్రులందరికీ నమస్కారం. దాదాపు నెల రోజుల విరామం ఈ మధ్య మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఉంది. కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. ఈ విలేకరుల సమావేశంలో పాల్గొంటున్నటువంటి మా గౌరవ కార్పొరేటర్లకు, మా మైనార్టీ సెల్ అధ్యక్షుడు రాజ్కు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా గత నెల 2 నెలలుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా చెత్త రాజకీయం చేస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తూ పబ్బం కట్టుకునేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పాలన చేసి, అవినీతి పాలన చేసి, నియంత్ర పాలన చేసి, ప్రజా సమస్యలను పక్కకు పెట్టి 2009 నుంచి కరీంనగర్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు ఇక్కడ శాసనసభ్యులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మాట్లాడితే కరీంనగర్ను అద్దం తునుక చేస్తున్నాము, ఇంకేమో చేసాం, బాగా అభివృద్ధి చేసాం అని చెప్పి మాట్లాడేటువంటి వీళ్ళు ఇలా మళ్ళీ చెత్త రాజకీయం చేస్తాం. మానేరు అందాలను మేము చేస్తూ ఉన్నాం, సబర్మతిలాగా తీర్చిదిద్దుతా అని చెప్పి మాట్లాడిన వాళ్ళు, మానేరు తీరంకు 10 సార్లు పోయిన వాళ్ళు, 100 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పుకునేటోళ్లకు ఆనాడు ఆ డంప్ యార్డు కనబడలేదా అని అడుగుతా ఉన్నాం. ఈ 10 సంవత్సరాలు చెత్త అక్కడ గుట్టలుగా చెత్త పేరుకపోతే కనిపించకుండా మీకు దాన్ని ఏం చేయాలన్న సోయి లేక ఇలా కేవలం 2 సంవత్సరాల కింద వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిందలు వేసే ప్రయత్నం ఏదైతే ఉందో దయచేసి ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు ఇప్పటికైనా ఈ దొమ్మరుగడ్డ లేచుడు, ఉరేసుకొని సస్తమనుడు, ఈ రకరకాల ప్రయత్నాలు ఏదైతే ఉందో మానుకోమని చెప్పి హెచ్చరిస్తాం. మిమ్మల్ని ఎవరో మీకు మీరే ఉరి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ప్రజలు ఉరితీసారు. మళ్ళీ మిమ్మల్ని ఉరితీసే రోజు దగ్గరలోనే ఉంది. ప్రజలు మిమ్మల్ని ఉరికిచ్చే రోజు కూడా దగ్గరలో ఉంది. ఏం చేశారు? 20 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడు, 10 సంవత్సరాల అధికారం ఉంటుంది, కనీసం సోయి లేదు. స్మార్ట్ సిటీకి సంబంధించి 16 కోట్లు దాన్ని మరి ఆ చెత్తను తొలగించడానికి నిధులు వెచ్చించి 1 కోటి రూపాయల పని కూడా జరగకుండా చేతులు ఎత్తేసింది మీరు కాదా? దానిలో మీరు కేంద్రం ప్రభుత్వ వాటా, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఆనాడు మీరు చేసినటువంటి ప్రయత్నం విఫలమైనటువంటి సోయి ఎక్కడాడన్న మీకుందా? ఇవన్నీ మర్చిపోయి ప్రజలకు పెద్ద గుదిబండగా చేసి ఇవాళ మళ్ళీ చెత్త రాజకీయం చేయడం. కరీంనగర్ ఓటు మాట్లాడతారు, హుజరాబాద్ పోయి ఓటు మాట్లాడతారు. ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ తీసేయాలి ఈడంటారు, ఆడిపోతాడు రావద్దు అంటారు. అంటే ఇదంతా కూడా మీ ఇష్టారాజ్యంగా ప్రజలు తప్పుదోవ పట్టిస్తూ ఏది పడుతుంది డ్రామా కంపెనీ నడిపిస్తా అంటే ప్రజలను పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. ఏం చేసారు 10 సంవత్సరాలు ప్రజలకు తెలియదా? ప్రజల కళ్ళ ముందు అంతా ఉంది కదా. ఇలా ముఖ్యమంత్రి గారు ఒక చిత్తశుద్ధితో ఆ సమస్యను పరిష్కరించాలా, ఆ సమస్యను పరిష్కరించడం కోసం దీనికి ఏదైనా మార్గం చూడాలని చెప్పి ఒక మాట మాట్లాడితే దాని మీద ప్రతిరోజు ఒక చెత్త రాజకీయం చేస్తూ, బురద రాజకీయం చేస్తూ ఎవరికి వాళ్ళు డ్రామా నడిపిస్తూ ఉన్నారు. గంగుల కమలాకర్ గారు దీనికి సమాధానం చెప్పాలి. 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీరు శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నప్పుడు ఇదే మానేరు తీరం మీద మీరు 100 సార్లు తిరిగినప్పుడు మీకు ఆ డంప్ యార్డు కనబడలేదా అని అడుగుతా ఉన్నాను. ఇవాళనే కనిపిస్తుందా డంప్ యార్డు? అరే ఇదేం రాజకీయము? బండి సంజయ్ కుమార్ గారు 12 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉంటారు. ఇప్పటివరకు 7 సంవత్సరాలుగా ఆయన పార్లమెంటు సభ్యునిగా ఉంటాడు, 2 సంవత్సరాలు కేంద్ర సహాయ మంత్రిగా ఉంటాడు. కనిపించలేదా? ఇవాళనే కనిపిస్తూ ఉందా?
ఎన్నికల ముందు ఏం మాట్లాడింది? దానికంటే ముందు ఖట్టర్ గారిని కేంద్ర పురపాలక శాఖ మంత్రి గారిని 24 జనవరి 2025లో స్మార్ట్ సిటీకి సంబంధించి ఇనాగ్రేషన్కి సంబంధించి తీసుకొచ్చి పెద్ద హంగామా చేసి కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టి మొత్తం బీజేపీ మయం చేసి ఈ 800-900 కోట్ల స్మార్ట్ సిటీ పనులు మొత్తం కేంద్ర నిధులతో జరిగినట్టు, అసలు రాష్ట్ర ప్రభుత్వ వాటానే లేనట్టు, మొత్తం అద్భుతాలంతా వీళ్ళే సృష్టించినట్టు మనోహర్ లాల్ ఖట్టర్ గారు తీసుకొచ్చి ఇక మొత్తం డంప్ యార్డ్ను క్లియర్ చేస్తామని చెప్పి భ్రమలు కల్పించి ఇలా దాదాపు సంవత్సరం మీద 3 నెలలు అవుతుంది. ఒక్క అడుగన్న ఒక్క రూపాయిని తీసుకొచ్చినాం కేంద్ర పురపాలక శాఖ నుండి. ఎందుకని మాట్లాడతారు? పట్టుగానే బోగస్ మాటలు, ప్రజలు తప్పుదో పట్టించుడు, ప్రజలను విభజించుడు, ఇది తప్ప సంవత్సరం మీద 3 నెలలు కేంద్ర పురపాలక శాఖ మంత్రిని తీసుకొచ్చి ఏ ఒక్క చిన్న పనైనా ఒక రూపాయైనా తీసుకురాగలిగినవా? ఈ డంప్ యార్డ్కి సంబంధించి మొత్తం మీరే నడిపిస్తున్నట్టు కరీంనగర్ ఆపి మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు, బాధ్యత గల పదవులు ఉన్నావు, ఏం చేస్తావో చెప్పమని అడుగుతాం ఇప్పటికైనా. అరే ఏం లేనట్టు అక్కడ హుజరాబాద్లో ఒక మాట మాట్లాడతాడు, కరీంనగర్లో వచ్చి ఒక మాట మాట్లాడతాడు. ఈ ధరలించొద్దని ఏడంటావు, రావద్దని ఆడంటావు. మరి ఏం చేయాలి? ఆకాశం మీద తీసుకుపోవాలా దీన్ని? ఇదే నా బాధ్యత గల పదవులు వాళ్ళు చేసే పని. ఇప్పటికైనా ఈ చెత్తను తొలగించడానికి కేంద్రం ద్వారా ఏదైనా ప్రాజెక్టు ద్వారా నిధులు తీసుకొచ్చి ఈ డంప్ యార్డ్ను ఫస్ట్ క్లియర్ చేస్తే 99% సమస్య పరిష్కారం అవుతుంది. దానికి నువ్వు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏం చేస్తావో చెప్పమని అడుగుతా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి గత 10 సంవత్సరాల్లో మీరు ఈ చెత్త పేరుకోవడ కారకులైనటువంటి మీరు ప్రజలకు క్షమాపణ చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేసే, ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమంలో మీరు విలువైన సూచనలు ఇచ్చి ఎంబడి ఉండి మేము పొరపాటు చేసినాం, ఇప్పటికైనా మీరు చేసేదాన్ని సహకరిస్తామని చెప్పి ముందుకు రాండి. అంతేగాని ఈ దొమ్మరగొడ్డలు గురించి పట్టుకుని బంద్ చేసి ప్రజలు ప్రజలు చాలా తెలివికలు, ప్రజలు తెలియదా మీరు 10 సంవత్సరాలు దీని కారకులు మీరని ప్రజలు తెలియదా? కాబట్టి ఇకనైనా ఈ చెత్త రాజకీయం బంద్ చేసి ఈ సమస్యకు పరిష్కారానికి కేంద్రంలో అధికారంలో మీరేం చేస్తారు, రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీగా ఏ విధంగా మీకు సహకరించాలనేది ముందుకోవాలని చెప్పి కోరుతూ, చెత్త రాజకీయం బంద్ చేయకపోతే మేమే మిమ్మల్ని ఈ చెత్తలో ఈ డంప్ యార్డ్ను ముంచాల్సి వస్తుంది బిడ్డ, ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తాం. ప్రజలు తప్పుదో పట్టిస్తా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఒక బాధ్యత గల పదవులు ఉన్నవాళ్ళు ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించాలి బండి సంజయ్ కుమార్ గారు కోరుతా ఉన్నాం. సంవత్సరం మీద 3 నెలలైంది. మీరు కేంద్ర పురపాలక శాఖ మంత్రికి తీసుకొచ్చి హంగామా చేసి పెద్ద బ్రహ్మాండం బద్దలు కొడుతున్నట్టు, ఇక కరీంనగర్కి అసలు కేంద్ర ప్రభుత్వం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వాలు రూపాయి కూడా వెచ్చించినట్టు, ఇక సర్వరోగ నివారిణి ఖట్టర్ గారు తీసుకొచ్చిన ఇక అన్ని సమస్యలు పరిష్కారం అవుతుంది. ఆ రోజు బిల్డప్ ఇచ్చింది. ఏమైందని అడుగుతాము. ఇప్పటికైనా సమాధానం చెప్పు. ఎందుకు కేంద్ర పురపాలక శాఖ మంత్రి గారు తీసుకొచ్చిన తర్వాత మీరు ఎందుకు కరీంనగర్కు ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేకపోతే సమాధానం చెప్పు ప్రజలకు. మొన్న ఎలక్షన్లో 100 హామీలు ఇచ్చినావు కదా, ఆ రోజు నుంచి మొదలైంది కరీంనగర్ ప్రజలు మోసం చేయడం. స్మార్ట్ సిటీ నిధులతోటే మొత్తం కరీంనగర్ వాటాతోటే కరీంనగర్ అద్భుతం. ఇప్పుడైనా వాటా 50% వాటా రాష్ట్ర ప్రభుత్వానికి. అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ వాటా 50% ఉంటుంది. ఆ వాటాకే సంబంధం లేనట్టు మొత్తం కరీంనగర్ అంతా కాషాయమయం చేసి 700-800-900 కోట్ల పనులన్నీ కూడా కేంద్ర నిధులతో జరిగినట్టు
ఈ అన్ని సమస్యలకు పరిష్కారం కట్టర్ గారి ద్వారా జరిగిపోతుందని ఆ రోజు భ్రమలు కల్పించి మరి ఈరోజు మళ్ళీ గుజరాత్ పోయి ఒక డ్రామా, కరీంనగర్లో ఒక డ్రామా. ఏందానికి అసలు మీ డ్రామాలు ఎన్ని రోజులు నడుస్తారని అడుగుతా ఉన్నాను. నీకేమాత్రం చిత్తశుద్ధ కేంద్రంలో అధికారంలో ఉన్నావు, కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నావు, దీనికి సంబంధించి ఏం చేయాలని ఆలోచన చేసి దానికి కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు తీసుకురావాలి. మొట్టమొదలుగా ఫస్ట్ ఈ డంప్ యార్డ్లు క్లీన్ చేయడానికి, ఈ డంప్ యార్డ్లో పేరుకుపోయినటువంటి చెత్తను పూర్తిగా తొలగించడానికి ఏం నిధులు తీసుకొస్తావు ఫస్ట్ దానికి సమాధానం చెప్పు ప్రజలకు. అది చేత కాదు. ప్రజలు ఏ విధంగా తప్పుగా పట్టేయాలి, ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వంగా బురదొయ్యాలి. నీ పాత్ర ఏంది? పట్టుకనేనా అటు ఇటు తిరుగుడు? అరే ఇదేంది నాకు అర్థమైంది. దేనికోసం కేంద్ర సహాయ మంత్రి? మరి ₹1 నిధులు తీసుకురాని చేత కాదు, రూపాయి పనిచేయ చేత కాదు. ఇవాళ పాలకవర్గం మీదే ఉంది కదా. ఇవాళ ప్రజలను రకరకాల మాటలు చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకున్నావు కదా మొన్న. కనీసం ఆ డంప్ యార్డ్ అనేది చేసే చేత కానప్పుడు మీరు ఇంకేం చేయగలుగుతారు కరీంనగర్కి? ఇలా ముఖ్యమంత్రి గారు ఒక చిత్తశుద్ధితోటి సమస్య పరిష్కారం చేద్దామని చెప్తే మరి దాని మీద సరే మేము పొరపాటు చేసాం, 10 సంవత్సరాలు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో నుండి మేమేం చేయలేకపోయినాం, 12 సంవత్సరాలుగా కేంద్రంలో మేము అధికారంలో ఉండి 7 సంవత్సరాలుగా నేను ఇప్పుడు ఎంపీగా వెలువబెడుతూ నేను రూపాయి తీసుకురాలేకపోయినా, అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి దానికి మేమైనా విలువైన సూచనలు సలహాలు చేస్తాం, మా వంతుగా ప్రయత్నం చేస్తామనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ముందుకు పోవాలి. కానీ ఈ దుమ్మరుగడలు కొట్టుకుంటా, డ్రామాలు చేసుకుంటా, నిరాదక్షలు చేసుకుంటా ఎవరిని మోసం చేస్తాం అనుకుంటారు?